ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో పాలినామియల్కి సంబంధించి లాస్ట్ ఎక్సర్సైజ్ 3.4 చూద్దాము. సో దీనికంటే ముందు మనము డివిజన్ ఆల్గారిథం ఫర్ పాలినామియల్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఉంది చూడండి, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ ఇఫ్ p of x and g of x are any two polynomials with g of x is not equal to 0, then we can find the polynomials q of x and r of x such that p of x equal to g of x into q of x plus r of x. ఇది algorithm called Euclid division algorithm. సో ఇది Euclid division algorithm అని చెప్పేసి అంటాము. దీన్ని p of x equal to g of x into q of x plus r of x. సో అదే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ r of x or degree of r of x less than degree of g of x if r of x is not equal to 0. సో ద రిజల్ట్ ఇది డివిజన్ ఆల్గారిథం ఫర్ పాలినామియల్స్. సో ఇది డివిజన్ ఆల్గారిథం, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంకి వస్తే p of x ఈక్వల్ టు x cube minus 3x square plus 5x minus 3, g of x equal to x square minus 2. Solution: given polynomial or ఏమేమి ఇచ్చిండు, p of x cube minus 3x square 5x minus 3 and g of x equal to x square minus 2. సో ఈ రెండు చూడండి, డివిడెండ్ అండ్ డివైజర్ ఆర్ బోత్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో ఈ రెండు ఏ విధంగా ఉన్నాయి, స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయి. స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయి ఏంటివి, p of x అండ్ g of x. ఈ రెండు స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రెండింటిని డివిజన్ చేయాలి. సో ఇక్కడ ప్లేస్ సరిపోదు. x square minus 2, సో x cube minus 3x square plus 5x minus 3. ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 1లో ఏం చేయాలి అంటే ఫస్ట్ x cube డివైడెడ్ బై ఇక్కడ ఏముంది x స్క్వేర్ ఉంది ఈక్వల్ టు ఇక్కడ 3x's ఉన్నాయి, ఇక్కడ 2x's ఉన్నాయి, ఏం మిగులుతుంది, x మిగులుతుంది. సో ఇక్కడ కోషెంట్ x రాయాలి. నెక్స్ట్ x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్, వచ్చినటువంటి కోషెంట్ని దీంతో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ మైనస్ 2x. ఇప్పుడు దీన్ని మనం కింద రాస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 2x. సో ఇలా ఎక్స్ ప్లేస్లో లేదు కాబట్టి 0x స్క్వేర్ ప్లస్ మైనస్ 2x. సో ఇక్కడ ప్లస్. నా సింబల్స్ అనేవి చేంజ్ చేయాలి ఎందుకంటే క్యాన్సిల్ కావడం కోసం. సో ఇక్కడ మైనస్ రాసుకుంటాము, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాసుకుంటాం. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 7x మైనస్ 3. సో నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో ఏముంది, మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ 3 ఉంటుంది. సో ఇక్కడ మైనస్ 3. నౌ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2 మైనస్ ప్లస్ 2 3 6. సో మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6 అంటే ఇక్కడ ఎక్స్ట్రా లేదు ఒకటి 0 రాసుకుంటాము ప్లస్ 6. సో ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్ కావాలంటే ప్లస్ చేయాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటేనే క్యాన్సిల్ అవుద్ది. నెక్స్ట్ 0 ఉంది ఒకటి వదిలేసేయండి, ప్లస్ ఉంది ఒకటి మైనస్. సో ఈ రెండు కట్ అయితే 7x మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9. సో చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఎప్పుడైనా దీనికంటే చిన్నది రావాలి కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది చిన్నది కాబట్టి దిస్ ఈజ్ ద రిమైండర్. Therefore, quotient q of x equal to x minus 3 and remainder r of x equal to 7x minus 9. సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. నెక్స్ట్ సెకండ్ వన్ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ వన్ p of x equal to x power 4 minus 3x square plus 4x plus 5 and g of x square plus 1 minus x. Solution:
given polynomial p of x equal to x power 4 minus 3x square plus 4x plus 5 and g of x equal to x square plus 1 minus x. Now write the standard form. Standard form చూసుకున్నట్లయితే సో p of x equal to x power 4 plus cube లేఅవుట్కి 0 x cube minus 3x square plus 4x plus 5. నెక్స్ట్ g of x కనుక చూసుకున్నట్లయితే x square minus x plus 1. This is a standard form. Now write down g of x into f of or p of x equal to ఉంటుంది. సో g of x అంటే x square minus x plus 1 x power 4 plus 0 x cube 3x square plus 4x plus 5. First step 1. Step 1 ఏముంది? ఫస్ట్ x power 4 ఉంది. x power 4 by x square. See ఇక్కడ 2 కట్ అయితే ఇంకా x square అయితే ఉంటుంది. సో now multiply x square with g of x square minus x plus 1. So x power 4 minus x cube plus 1. So now write down here x square x power 4 minus x cube plus x square వస్తుంది ఇక్కడ ప్లస్ x square. సో ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ సింబల్స్ అనేవి అన్ని చేంజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్. ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ క్యూబ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి సేమ్ minus 3x square minus x square minus 4x square plus 4x plus 5. Next, what is the second term? Step 2. Step 2 చూసుకున్నట్లయితే x cube by x square. అప్పుడు ఏం మిగులుతుంది? x మిగులుతుంది. సో ప్లస్ x. Now multiply with x g of x. x square minus x plus 1 equal to x into x square x cube minus x square plus x. Now write down x cube minus x square plus x. So now change the symbols. ఇక్కడ ప్లస్ ఉందంటే మైనస్, అలా అయితేనే కట్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉందంటే ప్లస్ మైనస్. సో ఇవి కట్ అయిపోతే 4x minus 4x square plus x square అంటే మైనస్ 3x square ప్లస్ 3x ప్లస్ 5. చూడండి ఇక్కడ 4x ఉన్నాయి, ఇక్కడ మైనస్ 6 3x. నౌ స్టెప్ 3. స్టెప్ 3 కనుక చూసుకున్నట్లయితే మైనస్ 3x square బై g of x లో కూడా x square. ఇది క్యాన్సిల్ అయితే మైనస్ 3. సో మైనస్ 3 ఇక్కడ రాసిస్తాం. నెక్స్ట్ మైనస్ 3 తోటి మల్టిప్లై చేయాలి g of x ని. x square minus x plus 1 equal to minus 3x square minus into minus plus 3x plus 3. So write down minus 3x square plus 3x plus 3. So minus 3, sorry. Plus minus 3. So plus minus under plus minus plus. So plus 3x square minus 3x cancel, plus 3 minus 3x cancel, 5 plus 3 8. Okay, therefore కింద రాసుకోండి మీరు g of x ఈక్వల్ ఇచ్చింది. నెక్స్ట్ q of x ఈక్వల్ టు కోషంట్ ఎంత వచ్చింది? x స్క్వేర్ ప్లస్ x మైనస్ 3 r of x ఈక్వల్ టు 8. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్టయితే గివెన్ పాలినామియల్ ఏమిచ్చిండు? p of x ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 5x ప్లస్ 6 అండ్ g of x ఈక్వల్ టు 2 మైనస్ x స్క్వేర్. దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకోవాలి. కన్వర్ట్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకుంటే p of x ఈక్వల్ టు p of x x పవర్
4 4 తర్వాత 3 ఉండాలి. అంటే 0x³ ప్లస్ 0x² మైనస్ 5x ప్లస్ 6 చూడండి 4 3 2 1 0. సో ఈ విధంగా పవర్స్ అనేవి సీక్వెన్స్లో ఉండాలి. నెక్స్ట్ g ఆఫ్ x ఈక్వల్ టు ఇక్కడ మైనస్ x². సో ఈ g ఆఫ్ xలో మనము రిమైనింగ్ లేకపోయినా కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం డివిజన్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది కలగదు. కానీ p ఆఫ్ xకు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అది డివైజర్ కాబట్టి తప్పకుండా ఉండాల్సిందే. సో ఇప్పుడు మనము మైనస్ x² ప్లస్ 2x⁴ ప్లస్ 0x³ ప్లస్ 0x² మైనస్ 5x ప్లస్ 6. ఇప్పుడు దీన్ని స్టెప్ 1లో తీసుకున్నాం. స్టెప్ 1 చూసుకున్నట్టయితే ఏముంది x⁴ బై మైనస్ x². సో మైనస్ x² అంటే 2 ఇక్కడ 2 కట్ అయితే మైనస్ పైకి వస్తుంది మైనస్ x². సో ఇక్కడ మైనస్ x² కనుక రాసినట్లయితే నెక్స్ట్ మైనస్ x² ఇంటూ మైనస్ x² ప్లస్ 2 దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x⁴ మైనస్ 2x². సో మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు రాసినట్టయితే x⁴ ప్లస్ 0 ప్లస్ 2x² ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్. సో x⁴ ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ సింబల్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ 0. సో x³ అనేది లేదు కాబట్టి వదిలేద్దాం. ఇక్కడ 2x² మైనస్ 5x ప్లస్ 6. సో స్టెప్ 2. స్టెప్ 2లో 2x² బై మైనస్ x² తీసుకుంటే x² క్యాన్సిల్ అయితే మైనస్ 2 ఉంటుంది. సో ఇక్కడ మైనస్ 2. సో మైనస్ 2 విత్ మల్టిప్లై g ఆఫ్ x మైనస్ x² ప్లస్ 2 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x² 2x² మైనస్ 2 2 4. సో నౌ రైట్ డౌన్ 2x² మైనస్ 0 మైనస్ 4. సో 2x² 2x². ఇక్కడ 2 ప్లస్లో ఉన్నాయి కాబట్టి కన్వర్ట్ చేసుకుంటే మైనస్, ఇక్కడ 0 ఉంది కాబట్టి అవసరం లేదు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. అప్పుడు ఏం మిగులుతుంది, ఈ 2 కట్ కాగా మైనస్ 5x 6 ప్లస్ 4 ప్లస్ 10. Therefore quotient q of x equal to minus x² minus 2 and r of x remainder minus 5x plus 10.